ప్రియులారా, మరి ఈ సమయంలో మా జీవితంలో ప్రభు జరిగించిన ఆశ్చర్యమైన కార్యముల గురించి, మా కుటుంబాన్ని అద్భుతమైన రీతిలో రక్షించిన ఆ రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన దివ్యమైన భాగ్యమని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ధరణాల శ్రీరామూర్తి, శ్రీమతి సత్యవతి ఆ దంపతులకు 3వ కుమారుడిగా నేను పుట్టాను. వారికి 5గురు సంతానం, 4 కుమారులు, 1 కుమార్తె. నేను 3వ వాడిని. అయితే ప్రియులారా, గత ఇంచుమించు 38-40 సంవత్సరాల కిందట మా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ జాబ్ సంపాదించుకొని పనిచేస్తూ వచ్చారు. FCIలో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. గమనించండి ప్రియులారా, FCIలో వారు అక్కడ పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో గమనించండి ప్రియులారా, గుజరాత్ వెళ్ళక మునుపు మా ఇంటిలో తినడానికి సరిగా తిండి ఉండేది కాదు, ఉండడానికి సరైన నివాసం లేదు. ఇంకా చెప్పాలంటే శాంతి, సమాధానము, నెమ్మది లేక నిరాశ, నిస్పృహత కలిగిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబం పోషించబడడానికి గమనించండి ప్రియులారా, ఏదో కూడా చేయాలి అని చెప్పి ఎంత ప్రయత్నము చేసినా అక్కడ వీలు కానిటువంటి, కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితులు నాన్నగారు గుజరాత్ స్టేట్కి వెళ్ళి FCIలో జాబు సంపాదించుకొని రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. నాన్నగారి పేరు మీద జాబు చేస్తూ ఉన్నారు. ఇంకా రూపాయలు సంపాదించాలన్న అపేక్షతో మరొక పేరు మీద, రాజస్థాన్ అతనిది, బిఎం రాజపూర్తి అనే అతని యొక్క జాబ్ ఇతనే కొనేసుకుని ఇలాగ తీసుకొని ఆ దొంగ పేరు మీద కూడా ఆయన ఆ రీతిగా పనిచేస్తూ 2 జాబులు చేస్తూ ఉన్నారు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అన్న ఆశతో వచ్చిన రూపాయల్ని ఏమాత్రము కూడా ఇంటిలో అంతగా ఉపయోగించగా వడ్డీలకి ఇచ్చేస్తూ ఉండేవారు. మా అమ్మగారికి చాలా బాధేసి వేలకి వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. రాత్రనగా పగలనక కష్టపడి మరీ సంపాదిస్తున్నారు. వచ్చిన రూపాయలన్నీ కూడా ఇంకా సంపాదించాలన్న అపేక్షతో వడ్డీలకి ఇచ్చేస్తానే ఉన్నారు అని చాలా బాధేసి అనేక పర్యాయాలు మా నాన్నగారిని, అయ్యా వేలకి వేల రూపాయలు సంపాదిస్తున్నారు, మంచిదే, మీరు వడ్డీలకి ఇస్తున్నారు, మరి ఇస్తారో లేదో కూడా తెలియదు, మీరు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ప్రయోజనం లేనట్టుగానే ఉంటా ఉంది. ఏమాత్రము కూడా మీరు ఆ పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు ఆలోచించకుండా వడ్డీలకి ఇస్తే ఎట్లాగనే పాడు చేసేస్తూ ఉన్నారు. దయచేసి ఏదైనా పొలం కొనండి, పిల్లల విషయంలో కొంచెం భవిష్యత్తు గురించి ఆలోచించండి అని పలుమార్లు ప్రాధాయపడగా ఒక దినాన్ని సరే పొలం కొందాము అని చెప్పి ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చాము అని చెప్పి లెక్క చూసుకునేసరికి ఆ టైంలో ఎకరం 15,000, మా ఊర్లో మాట 15,000, 18,000 రూపాయలు ఎకరం. ఆ సమయంలో ఈ వడ్డీలకి ఇచ్చిన రూపాయలు ఎంత అంటే 80,000 నుండి 90,000 రూపాయలు లెక్క వచ్చింది. ఎందుకంటే అతను చేసిన జాబ్ 3,000 రూపాయలు నెలకి, 2 జాబులు చేస్తున్నారు, 6,000 రూపాయలు ఇంచుమించుగా అతనికి వస్తూ ఉన్నాయి. అయితే 80,000 నుండి 90,000 రూపాయల దాకా వడ్డీలకి ఇచ్చేస్తూ వచ్చారు. అయితే ప్రియులారా, పొలం కొనాలన్న ఆలోచనతో, ఆశతో ఎవరెవరికైతే ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొలం కొనుక్కోవాలనుకుంటూ ఉన్నాను, దయచేసి నేను ఇచ్చిన రూపాయలు మరలా తిరిగి ఇవ్వండి. ఇప్పుడు ఇన్ని రూపాయలు ఇవ్వాలా, కష్టమే అని చెప్పేసి అంటుంటే, వడ్డీ ఉంటే తర్వాత ఇద్దరు కానీ అసలన్నా ఇవ్వండి, కొంచెం పొలం కొనుక్కోవాలని బ్రతములాడుతూ ఉంటే
నాన్నగారు ఇచ్చింది ఎవరికో కాదు, వారి స్నేహితులకే. వాళ్ళేమో అంత తెలుగులు కూడా కాదు, ఆ రాష్ట్రమే వాళ్ళకి వచ్చేవాళ్ళు, గుజరాత్లో. అయితే గమనించండి ప్రియులరు, కనీసం అస్సలను ఇవ్వండి, నేను పొలం కొనుక్కోవాలి అని చెప్పి బ్రతిమలాడుతుంటే అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. మా నాన్నగారి పేరు శ్రీరామూర్తి. అయితే శ్రీరామూర్తి అని పిలిచేవారు కాదు, అక్కడ వారికి ఏంటంటే నాయుడు గారు అని పిలవడమే వారికి అలవాటు. వారంతా కూడా ఒక ఆలోచనలోకి వచ్చారు. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారంతా ఒక ఆలోచనలోకి వచ్చి, ఈ నాయుడు గారికి మనం రూపాయలు ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఇవ్వలేము, వేలకి ₹1,000 మన వడ్డీలకి ఇచ్చారు. ఏదో వడ్డీ భ్రమ చెప్పిన వేలకి ₹1,000 ఇచ్చారు. ఇప్పుడు మనం ఇవ్వాలంటే మనం ఇవ్వలేము, కనుక పని చేద్దాం, ఇతనే తీసేస్తే ఇక మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న ఆలోచన చేసి, గమనించిన ప్రియులరా, మద్రాసు నుంచి గుజరాత్ వెళ్ళి అక్కడ మంత్రోజులను చేస్తూ మంత్రశక్తులతో ఉంటూ అక్కడ చేతబడి చేస్తున్నటువంటి ఒక ఆయన దగ్గరికి పోయి నాన్నగారికి చేతబడి చేశారు. ఆ చేతబడి ప్రభావాన్ని బట్టి నాన్నగారు చనిపోవాలి. అయితే దేవుని మహాకృపను బట్టి నాన్నగారు చనిపోలేదు. కానీ ఏం జరిగింది అంటే, ఆ చేతబడి ప్రభావాన్ని బట్టి దురాత్మ శక్తులు నాన్నగారిలోనికి ప్రవేశించి అతి భయంకరంగా నాన్నగారిని శోధిస్తూ చివరికి గమనించిన ప్రియులరా, నాన్నగారిని పిచ్చివాడిని చేసేసాయి. ఇప్పుడు నాన్న పిచ్చివాడైపోయాడు. కట్టిన బట్టలు సహితం చింపివేసి, ఇవి నాకెందుకు అన్నంతగా ఆ రీతిగా ప్రవర్తిస్తూ రోడ్డు మీద కారు వెళుతూ ఉంటే అది నాకంటే ఎంత ముందుకు వెళ్తుంది, నేనే ముందుకు పోవాలని చెప్పి ఆ కారు కంటే స్పీడ్గా పరుగులు పెడుతూ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అయిపోయింది. భయంకరమైన పరిస్థితిలో పిచ్చి వచ్చి మతిస్థిమిత లేక రోడ్డు మీద పడ్డారు. అయితే ప్రియులరు, మేమేం పిల్లలం, నాన్నగారు ఎప్పుడైతే పిచ్చివాడై రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నారో, ఆ గుజరాత్ రాష్ట్రంలో మా అమ్మ ఎంతో వేదన చెందుతూ ఎంతో బాధపడుతూ రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చాం. పిల్లలు చూస్తే చిన్నపిల్లలు, భర్త చూస్తే పిచ్చివాడైపోయాడు. ఏం చేయాలి ఏమీ అర్థం కాని పరిస్థితిలో నిరాశ నిస్పృహత కలిగి కృంగిపోయింది ఆ తల్లి. ప్రతిరోజు కొట్టడమే. పిచ్చివాడికి ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు కదా. మమ్మల్ని అతి భయంకరంగా హింసిస్తూ, మా చెల్లిని అంతగా ఏమనేవారు కాదు, కానీ ప్రియులరా, నన్ను మాత్రం కనపడితే చాలు అతను ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. నా జుంబ పట్టుకొని అలా లేపి కోడిపిల్లి విసిరేసినట్టుగా విసిరేసేవారు. ఈ బాధలు తట్టుకోలేక, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు, చచ్చిపోతే వేలు కదా, ఈ బాధలు నేను పడలేను అని చెప్పి తట్టుకోలేక నిరాశ నిస్వృతలోనికి కృంగిన స్థితిలోనికి వెళ్ళిపోయిన నా తల్లి చావడానికని 2-3 పర్యాయాలు మా ఇంటికి దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉంటుంది. అర్ధరాత్రి వేళ మేము నిద్రపోతున్న సమయంలో 12-1 గంట సమయంలో ట్రైన్లు వెళ్తాయి. ఆ సమయంలో ట్రైన్ కింద పడి చనిపోదామని చెప్పి, చనిపోదాము ఇక ట్రైన్ వస్తుంది ఇక చనిపోదామని బెద్దల మీద పడుతున్న సమయంలో భర్త చూస్తే పిచ్చివాడైపోయాడు. నేను చూస్తే తట్టుకోలేక చావడానికి వచ్చాను. ఇక నా పిల్లలు అనాథలైపోతారు, ఇక నా పిల్లలు ఎవరు చూస్తారు ఈ గుజరాత్ రాష్ట్రంలో, ఇక నా పిల్లలు అడుక్కోవడం తప్ప ఎందుకంటే వరకు ఇవి దిక్కులేదు. నా పిల్లల కొరకు నేను బ్రతకాలి అలా మరలా మా విషయంలో ఆలోచించి మా పక్కన చూసి డ్రిల్లర్ బర్లా తిరిగి వచ్చేది. ఇలా ఉండగా గమనించండి ప్రియులరా, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు.
నిరాశ నిస్పృహత కలిగిన పరిస్థితులు. అమ్మ ఎంతోమంది నమ్ముకుంది, ఎంతోమందిని ఆశ్రయించింది. ఊహ తెలిసిన కాడి నుండి ఎంతో బహునిష్ట కలిగి ఎంతో ప్రయాసపడుతూ కష్టపడుతూ చేస్తూ వచ్చింది. అరే, నేను నమ్ముకున్న వాళ్ళంతా ఏమైపోయారు? నా ఊహ తెలిసిన కాడి నుండి బహునిష్టతో ఎంతగా నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, ఎంతో భక్తి చేస్తున్నాను. నేను నమ్ముకున్న వీరంతా ఏమైపోయారు అని పట్టించుకోవడం లేదే అని నిరాశతో కృంగిపోయిన పరిస్థితుల్లో మా ఆత్మీయ తండ్రి గారు స్టీఫెన్ అయ్య గారు, ఆయన కేరళ, ఆయన గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. మా ఆత్మీయ తండ్రి స్టీఫెన్ అయ్య గారికి మా కుటుంబం యొక్క పరిస్థితి తెలిసి, అయ్యో నాయుడు గారు పిచ్చివాడైపోయాడు, కుటుంబం అంతా నశించిపోతుంది, ఇటువంటి పరిస్థితుల్లో వారిని ప్రభు రక్షించాలి అని చెప్పి, గమనించండి ప్రియులారా, మా ఆత్మీయ తండ్రి దైవజనులు స్టీఫెన్ అయ్య గారు మా కుటుంబాన్ని ప్రభు రక్షించాలని, మా నాన్నగారిని ప్రభు స్వస్థపరచాలని బాధ్యత తీసుకొని భారభరితమైన హృదయంతో నిండిన వారై 21 రోజు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిచ్చివాడైన మా నాన్నగారిని ప్రభు స్వస్థపరచాలి, నశించిపోతే నా కుటుంబాన్ని ప్రభు రక్షించాలి అని చెప్పి 21 రోజుగా అతను ఉపవాసం ఉండి అతను ప్రార్థన చేస్తూ సంఘములో ఉన్న విశ్వాసాలుగా ఆ విషయాన్ని తెలియజేసి ప్రార్థన చేయిస్తూ కొంతమంది స్త్రీలతో దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఆ తల్లిగారి దగ్గరికి వెళ్ళండి, మా అమ్మ పేరు సత్యవతి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించి మందిరానికి తీసుకుని రండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి తీసుకుని రండి, వారి కొరకు మనం ప్రార్థన చేసి పంపిందామని చెప్తే, దైవజనుల మాట విని కొంతమంది స్త్రీలు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆ స్త్రీని మా అమ్మగారితో మాట్లాడుతున్నామా, సత్యవతి నీవెంతగా నిష్ట కలిగి ఉన్నావు, నీవెంతగా ప్రయాసపడుతూ కష్టపడుతూ నువ్వెంతగా భక్తి చేస్తూ నువ్వు నిష్ట కలిగి ఎంతగా సాగిపోతున్నావు, మేము కన్నులారా చూస్తూ ఉన్నాం చాలా కాలంగా, సంవత్సరాలుగా. నీవెంత ప్రయాసపడుతున్నా, నీవెంత కష్టపడుతున్నా, నీవెంత నిష్ట కలిగి భక్తి చేసినా ఏమాత్రము ప్రయోజనం లేని స్థితిలో నిరాశలోనే ఉన్నావు కదా, చివరిగా ఒక్క ప్రయత్నం చేయకూడదు? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కాచి ప్రాణం పెట్టారు ఆయన. ఎందుకు అంటే మన పాపములను విమోచించి పరిశుద్ధులుగా తీర్చి నీతిమంతులుగా మార్చి పరలోక రాజ్యానికి చేర్చడానికి. ఆ యేసు ప్రభు నమ్ముకొని విశ్వాసం ఉంచి ఆయన చెంతకు వస్తే పిచ్చివాడైన నీ భర్తను బాగు చేస్తాడు. ఫిట్స్తో బాధపడుతుంది మా తల్లి, వారికి తెలుసు. ఫిట్స్తో బాధపడుతున్న నిన్ను బాగు చేస్తాడు. దీనంతటికంటే ముఖ్యంగా పాపములో శాపములో పడి ఉన్న నీ కుటుంబాన్ని ప్రభు రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అమ్మ దయచేసి ఈ మాట విను తల్లి, రేపు శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది చర్చిలో, దైవజనులు వస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తాం, రండమ్మా. మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప మార్పు నెమ్మది కలుగుతుంది. మరి ముఖ్యంగా రక్షణతో పరలోక రాజ్యానికి వారసులు కాగలుగుతారు, రెండమ్మా అని వారు బ్రతములాడుతూ వచ్చారు. అప్పటికి నిరాశతో కృంగిపోయిన నా తల్లి, అవునులే నేను ఎంతో ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, బహునిష్ట కలిగి భక్తి చేశాను, ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోలేదు. చచ్చిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సహితం కూడా నాతో ఎవరు కూడా మాట్లాడలేదు, నాకు నెమ్మది శాంతి ఇచ్చేవారు ఎవరూ లేరు. అటువంటిప్పుడు మీరు నాకెందుకు? ఒకవేళ ఈ యేసు ప్రభు కనుక నా జీవితంలో శాంతిస్తే, పిచ్చివాడైన నా భర్తను బాగు చేస్తే ఇంక ఈయన నమ్ముకుంటాను. సరే ఒక ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఎందుకు చెప్పారో వచ్చి అని చెప్పి అమ్మ ఆశతో, అయితే నేనేం చేయాలమ్మా అని అడిగితే వాళ్ళు అన్నారు కదా,
అమ్మ రేపు రాత్రి అది బ్రాంచ్ చర్చ్, గాంధీధామలో చర్చ్ ఉంటుంది, మేమున్నదేమో కాండ్లలో. అయితే బ్రాంచ్ చర్చ్ అన్నమాట. శుక్రవారం రాత్రి దైవజనులు వస్తారు, రేపు రాత్రి దైవజనులు వస్తారు. రేపు మిమ్మల్ని తీసుకుని వెళ్తాం, మీరు సిద్ధపడి ఉండండి, మేము 6 గంటలకల్లా ఇంటికి వస్తాము అని చెప్పి వారు చెప్పి వెళ్ళారు. ఇక అమ్మకి ఎంతో ఆశ పుట్టింది, యేసుబాబు దగ్గరికి వెళ్తా, ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు, పిచ్చివాడైన నా భర్తను స్వస్థపరుస్తాడు, నేను కూడా ఫిట్స్తో బాధపడుతున్నాను కదా, నన్ను కూడా బాగు చేస్తాడు, కుటుంబంలో గొప్ప నెమ్మది వస్తుందంట, శాంతి వస్తుందంట, ఆ స్వర్గానికి వారసులం అవుతామంట అని చెప్పి అమ్మ పదే పదే తలంచుకుంటూ, గమనించండి, ఎంతో ఆశతో ఖచ్చితంగా రేపొద్దున యేసుబాబు మందిరానికి వెళ్ళాలి అని గమనించండి, తహతాలాడుతూ ఎంతో ఆశతో ఎదురు చూస్తూ, గమనించండి ప్రియులరా, ఇక తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోయింది. ఎన్ని గంటలకండి? సాయంకాలం మీటింగ్ ఎప్పుడు? సాయంకాలం 6 గంటలకి. అమ్మ లేచింది ఎప్పుడు? తెల్లవారుజామున 3 గంటలకి లేచిపోయి పనులన్నీ కూడా చేసుకొని బట్టలన్నీ ఉతికేసి, మాసిపోయిన బట్ట కూడా ఇంట్లో ఉండకూడదు అన్నట్లు మొత్తం బట్టలన్నీ ఉతికేసుకొని, గమనించండి, ఇల్లు వాకులు ఇంట్లోను బయట మొత్తం అంతా కూడా శుభ్రంగా అన్నీ కడిగేసి మధ్యాహ్నం కల్లా ఆమె రెడీ అయిపోయి కూర్చున్నట్టు. అంటే ఎంత ఆశ చూసారా? బట్టలన్నీ ఉతికేసుకొని ఇల్లు వాకలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని మధ్యాహ్నానికల్లా రెడీ అయిపోయి, వాళ్ళు ఎప్పుడు వస్తారో వెళ్ళిపోదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో సాయంకాలం వస్తారు. మధ్యాహ్నమే ఆమె రెడీ అయిపోయి, ఇక నేను యేసుబాబు మందిరానికి వెళ్తాను, యేసయ్య మందిరానికి వెళ్తాను, చర్చికి వెళ్తాను నేను అని చెప్పి, గమనించండి, ఎంతో ఆశతో వాళ్ళు వస్తారు, తీసుకుని వెళ్తాను, నేను వెళ్తానని ఎదురు చూస్తున్న సమయంలో ఆ మధ్యాహ్న కాల సభలో సంఘటన జరిగింది. ఇక వాళ్ళు వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు యేసయ్య దగ్గరికి అని ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో అమ్మ చెయ్యి కాలు పడిపోయింది. చలనం లేదు, మంచాన్ని పడిపోయింది. వాళ్ళు వచ్చారు నిన్న, యేసయ్య దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు భర్తని, కుటుంబంలో గొప్ప నెమ్మదిస్తాడు అని చెప్తే, నేను ఎంతో ఆశతో తెల్లవారుజామున లేచి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. తీరా చూసేప్పటికి నేను ఎలా వెళ్ళగలను? ఇక చెయ్యి కాలు పడిపోయింది, నేను నడవలేను, ఆ చెయ్యి కాలు పని చేయట్లేదు. ఏమిటి కర్మ? భర్త చూస్తేనేమో పిచ్చివాడైపోయాడు, నేను చూస్తే చెయ్యి కాలు పడిపోయి మంచం మీద పడ్డాను. పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, వారికి ఎవరు వండి పెడతారు? వాళ్ళని ఏం చేయాలి? రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చాం, అమ్మ నాన్న అన్నదమ్ములు అంతా కూడానేమో అందరిలో ఉండిపోయారు, మేము ఎక్కడ ఉండిపోయాం? ఏంటి పరిస్థితి? ఆదరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, నాన్నవారు ఎవరు కూడా సహకరించేవారు లేరు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని గొల్ల నా తల్లి ఏడుస్తూ ఉంటే, అలా ఏడుస్తూ గమనించి ఉంటుండగా సాయంకాలం 6 గంటల సమయంలో స్త్రీలు వచ్చారు. అమ్మా సత్యవతి, రెడీ అయిపోయావా? ఇదిగో మందిరానికి వెళ్దాం రా తల్లి అని చెప్పి మా అమ్మగారిని వాళ్ళు రోడ్డు మీద నుండి పిలుస్తామన్నారు. అమ్మా సత్యవతి, రెడీ అయిపోయావా? వెళ్ళిపోదాం రా తల్లి అంటే అమ్మ ఏడు పెనబడుతుంది. గమ్మ దగ్గరికి రాగానే ఏడుపు వినపడి మరి ఎంతో టెన్షన్ పడుతుంది. అమ్మాయి ఏమైందిరా, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అంటే, మీరు చెప్పిన కానించి రావాలని ఆశపడ్డాను, తెల్లవారుజామున 3 గంటలకి లేచిపోయాను, రెడీ అయిపోయాను మధ్యాహ్నమే, మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న సమయంలో ఇదిగో చెయ్యి కలిపడిపోయింది, చలిపడ్డాను, కనీసం లేవడం కూడా నా వల్ల అవ్వడం లేదు, నేను ఏం చేయమంటారు? సరేనమ్మా, నా కర్మ ఇలాగ అయిపోయింది, ఇక నేను రాలేను కదా అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా ఇది అపవాది చేసిన పని, ఏం భయపడద్దు, నువ్వు అవకాశం ఇస్తే అవసరమైతే నిన్ను మోసుకుని వెళ్ళిపోతావు మందిరానికి
దైవజనుడు ప్రార్థన చేశారు. మేమంతా ప్రార్థన చేయగా, నేను ఇప్పుడైతే మోసుకుని పోతాం కానీ తిరిగి వచ్చేటప్పుడు నిన్ను మోసుకుని రావకర్లా, నువ్వే పరుగు పెట్టుకుంటూ వచ్చేస్తావు. ఇక ఆ మాట, ప్రైజ్ గాడ్ హల్లెలూయా, ఆ మాట అమ్మ వింటుంటుండగానే ఎంత ఆశ పుట్టేసిందో. మీకు దండం పెడతాను, ఏదో రకంగా నన్ను మోసుకుపోండి. పిల్లలు చూస్తే చిన్నపిల్లలు, భర్త చూస్తే పిచ్చివాడు, నేను చూస్తే ఇట్లాగా మంచాన పడ్డాను. సరే యేసయ్య నడిపిస్తాడంటే మీరు ఎలా తీసుకెళ్తారో నాకు తెలియదు, మోసుకుని వెళ్ళిపోండి, నేను వచ్చేస్తాను అని చెప్పి అమ్మ బ్రతంలాడగా గమనించిన ఆ స్త్రీలు మాకు బాగా ఇప్పటికీ జ్ఞాపకం. ఎందుకంటే ఆ టైంలో మేము కూడా, నా చెల్లి నేను అక్కడనే ఉన్నాం కనుక. ఆ శుక్రవారం రాత్రి ఉపవాస ప్రార్థన జరిగింది. వర్తమానం అయిపోయిన తర్వాత దైవజనుడు సంఘ విడులతో చెప్తే, ఇదిగో సత్యవతి విషయం ప్రార్థన చేద్దామే అని చెప్పి అమ్మను కూర్చొని పెట్టిన చోటకి లేదా దైవజనుడు వచ్చి అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలా అప్పటికే 21 days ఫాస్టింగ్లో ఉన్నారు. ఆయన 21 రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన అలా చేస్తూ ఉంటుండగానే ఒక బలమైన వెలుగు వచ్చి అమ్మను తాకింది. ఒక బలమైన వెలుగు వచ్చి అమ్మను ఎప్పుడైతే తాకిందో, గమనించండి ప్రియులరా, ఇక చెయ్యి కాలు పడిపోయింది, చలనం లేదనుకున్న పరిస్థితుల్లో గమనించండి ప్రియులరా, తిరిగి ఆ చెయ్యి కాలు కదలడం మొదలుపెట్టింది. గమనించండి ప్రియులరా, హల్లెలూయా. ఇక పడిపోయింది, ఇక చలనం లేదనుకున్న చెయ్యి కాలు తిరిగి బాగుపడింది. ఆయన ఇంకా ఆమెను చెప్పాల, ప్రార్థన చేస్తానేమన్నారు. ఇక ఆమెను చెప్పక మునిపే గమనించండి, అమ్మ తనకి తానే లేచి గంతులేయడం ప్రారంభించింది. ఇక గంతులు వేస్తూ ఆయన ప్రార్థన చేస్తానేమన్నారు. ఆయన ప్రార్థనగా ముగించలేదు. ఆయన ప్రార్థన చేస్తుంటుండగానే ఆమె తనకు తానే లేచి గంతులు వేస్తూ కేకలేయటం మొదలుపెట్టింది. ఏంటి ఆ కేకలంటే, ఇదిగో చలనం లేక పడి ఉన్న నన్ను దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. చెయ్యి కాలు పడిపోయింది, అలాంటి నన్ను దేవుడు స్వస్థపరిచాడు. పిచ్చివాడైన నా భర్తను కూడా దేవుడు బాగు చేస్తాడు. ఆ దేవుడు నా భర్తను కూడా స్వస్థపరుస్తాడు. నేను ఎంతోమంది నమ్ముకున్నాను, నేను ఎంతో నిష్ఠ కలిగి ఎంతో భక్తి చేశాను. ఇలాంటి ఈ ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత గొప్ప మహిమ కలిగిన దేవుడో ఈయన. ఈ దేవుడే నాకు కావాలి, ఈ ప్రభువే నాకు కావాలి, ఈయననే నమ్ముకుంటాను, ఈ దేవుడు నాకు కావాలి అని చెప్పి ప్రార్థన కూడా రాదు కదండి, ఇదే ప్రార్థన. గమనించండి ప్రియులరా, ఏమండి ఆ సంఘమంతా గొప్ప ఆనందంతో గమనించండి ప్రియులరా, ప్రభువును స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గమనించండి ప్రియులరా, అరిదిగా ప్రార్థన చేసి ఆమెను దీవించి పంపించారు. అయితే చెప్పగలుగుతున్న విషయం ఏంటంటే, అమ్మకి గొప్ప విశ్వాసం వచ్చేసింది. గమనించండి, వెళ్ళేటప్పుడు అయితే అలా తీసుకెళ్ళారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు వారు చెప్పినట్లుగానే పరుగులు పెడుతూ అమ్మ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ పిల్లలుగా మేము ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకుని విశ్వాసం ఉంచి మేము కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. దైవజనులు ఉపవాసాలు ఉన్నారు, సంఘమంతా ప్రార్థిస్తున్నారు, అమ్మ మేము ప్రార్థిస్తున్నాం. అందరూ అలా ప్రార్థనలో సాగుతామని. ఇంతగా ప్రార్థన అంతా ఏంటంటే, పిచ్చివాడైన మా నాన్నగారు దేవుడు బాగు చేయాలని అలా ప్రార్థన చేస్తుంటుండగా కన్నిటికి ఫలితముగా, ప్రార్థనకు జవాబుగా అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించి పిచ్చివాడైన మా నాన్నగారిని దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు మా నాన్నగారికి మంచి ఆరోగ్యం వచ్చింది, పిచ్చి నుండి విడుదల పొందారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులరా, నాన్నగారికి పిచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు గమనించండి ప్రియులరా, అమ్మ నాన్న మంచి ఆరోగ్యవంతులైపోయారు. దేవునికి స్తోత్రం. శుక్రవారం మాతృ ఉపవాస ప్రార్థన జరిగింది అక్కడ. ఆదివారం మెయిన్ చర్చికి వెళ్ళిపోవాలి, గాంధా. అక్కడికి ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లు ఉండవచ్చు ఇంచుమించుగా. అయితే గమనించండి ప్రియులరా, ప్రతి శుక్రవారం ఇక్కడ ఉపవాస ప్రార్థనలో, ప్రతి ఆదివారం మెయిన్ చర్చిల ఆరాధనలో చక్కగా అలా సాగుతూ కొన్ని నెలలు అలా గడుస్తూ వచ్చింది. అలా సాగుతూ ఉండగా గమనించండి ప్రియులరా, మా నాన్నగారు చక్కగా బాగై స్వస్థత పొంది మంచి ఆరోగ్యవంతుడు అయిన తర్వాత
గమనించండి ప్రియులరా, మందిరానికి బాగానే వస్తున్నారు, మాతో పాటు బాగానే ఉందనుకునే సరికి కొన్ని నెలలకి ఏం జరిగింది అంటే ప్రియులరా, మందిరాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో సడలిపోయి ఏ ఫ్రెండ్స్ని అయితే విడిచిపెట్టి, ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టి దేవులోనికి రావడం జరిగిందో, మరలా తిరిగి అదే లోకంలోనికి అదే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుని విడిచిపెట్టిన పరిస్థితి అయింది. ఆయా సమయాల్లో దైవజనుడు స్టీఫెన్ అయ్యా నాయుడు గారు, పిచ్చివాడైన మిమ్మల్ని దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కృతజ్ఞత లేని వ్యక్తిగా నీవు ఉండకూడదు. నీవు కృతజ్ఞత కలిగిన సాక్షార్థమైన ఒక పాత్రగా జీవించాలి. కానీ నువ్వు దేవుని మందిరాన్ని, సహవాసాన్ని, ప్రార్థనలు విడిచిపెట్టి మరి నువ్వు లోకంలోకి వెళుతున్నావు. అది మంచిది కాదు. కృతజ్ఞత లేని బ్రతికది. తప్ప అలా చేయకూడదు. రా మందిరానికి అని అనేక పర్యాయాలు హెచ్చరిస్తూ వచ్చినా, ప్రాధేయపడుతూ బ్రతుకులాడుతూ వచ్చినా ఏమాత్రం కూడా నాన్నగారు వినేవారు కాదు. మరలా లోకంలోనికి వెళ్ళిపోయారు. ఒక దినాన్ని దైవజనులు అన్నారు కదా, నువ్వెంత చెప్పినా వినడం లేదు, ఒక మాట విను. పిచ్చివాడైన నిన్ను దేవుడు బాగు చేసిన తర్వాత, మంచి ఆరోగ్యవంతుడిగా చేసిన తర్వాత మరలా నీవు తిరిగి ఆ ప్రభువుని, బాగు చేసిన ప్రభుని విడిచిపెట్టి నువ్వు లోకంలోనికి వెళ్ళి ఆ రీతిగా మరలా నశించిపోతున్న పరిస్థితి. నువ్వు కృతజ్ఞత లేని బ్రతుకుతూ మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావు కనుక చెప్తున్నా విను. ఒక దైవజనునిగా మరలా నీ మీదకి ఒక కఠినమైన తీర్పు రాబోతుంది. నువ్వు తట్టుకోలేవు. అది నీ మీదకి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త, విను, దేవుని వైపుకి తిరుగు, మందిరానికి రా అని హెచ్చరించినా కానీ నాన్నగారు మందిరానికి రాలా. ఇలా ఉండగా గమనించండి ప్రియులరా, ముందు వచ్చిన పిచ్చి కంటే సెకండ్ టైం, రెండవసారి అతి భయంకరంగా పిచ్చి వచ్చిందండి. ఇక చూడండి, అంతకు ముందు కంటే సెకండ్ టైం వచ్చిన పరిస్థితిలో కుటుంబమే ఒక నరకంలాగా మారిపోయింది. అమ్మని భయంకరంగా కొడుతూ, మమ్మల్ని కూడా భయంకరంగా కొడుతూ, నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడికి పోతున్నారో ఏమిటో పరిస్థితి. గమనించండి ప్రియులారా, మరలా దురాత్మ శక్తుల యొక్క ప్రభావం వచ్చేసింది. దైవజనుడు ప్రార్థన చేసి సంఘానికి తెలియజేశారు. ఆ సమయంలో మేము కూడా, మా చెల్లి, నేను అక్కడ ఉన్నాం. అప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నాయుడు గారిలోనికి దురాత్మలు ప్రవేశించాయి. ఇప్పుడు నాయుడు గారిలో 7 దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయి. మీరు బలంగా ప్రార్థన చేయాలి. 7 దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయి నాయుడు గారిలో. ఆ దురాత్మ శక్తుల నుండి ప్రభు విడిపించేలాగిన మీరు ప్రార్థించండి అని చెప్పి సంఘానికి ఆ విషయాన్ని తెలియజేశారు ఆదివారం ఆరాధనలో. అప్పుడు నేను స్పష్టంగా మాట విన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో, అమ్మా, నాన్నగారిలో దెయ్యాలు పనిచేస్తున్నాయట. అవునమ్మా, ప్రార్థన చేయండి పిల్లలు. ఆ రాత్రి కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఈ యొక్క దురాత్మ శక్తుల నుండి విడిపించండి, దెయ్యాల నుండి విడిపించండి నాయన అని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. అయితే గమనించండి ప్రియులరా, అనేకులు ప్రార్థించగా ఏమాత్రం విడుదల లేని పరిస్థితుల్లో అమ్మగారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయం అని అంటే, గమనించండి ప్రియులరా, ఎందుకంటే కొన్ని నెలల భక్తే కదండి, అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి అమ్మగారు రాలేదు కదా. అయితే ప్రియులరా, మరి ఆ విషయాన్ని అంటే అంత పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదు కనుక అమ్మగారు చాలా నిరాశతో కృంగిపోయారు. అమ్మగారు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రార్థన చేయగా యేసే బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అయితే ఇప్పుడు ఈయన మరల లోకంలోకి వెళ్ళిపోయిన కారణం చేత మరలా తిరిగి పిచ్చి వచ్చేసింది. అంటే దేవునికి ఈయన మీద కోపం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక దేవుడు బాగు చేయడు. ఆ యేసయ్యకు కోపం వచ్చి మరలా పిచ్చిని పంపించాడు.
గనుక ఇంకా బాగు చేయడు, ఇంక ఈయన బాగుపడడేమో అని చెప్పి చాలా నిరాశతో కృంగిపోయిన తల్లి. ఎందుకంటే అంత పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రాలేదు కదా, పూర్తిగా తెలియదు, కొన్ని నెలల భక్తి మాత్రం. అయితే చాలా నిరాశతో కృంగిపోయి, గమనించండి ప్రియులరా, ఆ సమయంలో మా అమ్మగారు మా చెల్లిని నన్ను మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని స్కూల్కి బడికి పంపించేసి మధ్యాహ్నం చనిపోవడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నిరాశ నిస్వరత కలిగిన పరిస్థితి, అంతకు ముందు కంటే భయంకరమైన పరిస్థితి వచ్చేసింది కుటుంబానికి. అలాంటి పరిస్థితుల్లో గమనించండి ప్రియులరా, తట్టుకోలేక మా చెల్లిని నన్ను స్కూల్కి పంపించి వేసి, గమనించండి ప్రియులరా, ఆ సమయంలో చనిపోదామని చెప్పి మధ్యాహ్నం ఆ యొక్క ఎనుబద్దుకి ఆ చీర అది వేసుకొని ఆ స్టూని మీద నిలబడి ఆ ఉరుముడిలో తలపెడతా ఉంది. ఆ ఉరుముడిలో తలపెట్టి చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే జాలి, దయ, ప్రేమ, కనికరమ కలిగిన ఆ మమతామూర్తి అయిన ప్రభు, గమనించండి ప్రియులారా, మేము అనాథలుగా మారిపోవడం, అనాథలుగా మిగిలిపోవడం ఇష్టము కారణమైన ప్రభు అయిన క్రీస్తు అమ్మగారితో మాట్లాడుతున్నారు. అమ్మ ఆగు, అమ్మ ఒకసారి ఆగు, నా వైపు చూడు అనగానే ఆ పేట మీదే ఉంది, ఆ ఉరుముడులో తల ఉంది. గమనించండి ప్రియులారా, అక్కడుండి అలాగ చూసేసరికి మూలగా ఆ వైట్ గోడ మీద ఒక దృశ్యం కనబడుతుందంటే, ఏమిటా దృశ్యం అంటే, ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడిన ప్రభు అయిన యేసుక్రీస్తు గాయాల మయమై రక్తపు మడుగులో మాంసం ముద్దగా మారిన యేసయ్య వేలాడుతున్న దృశ్యం చూశారు. సిలువలో వేలాడుతూ అమ్మతో మాట్లాడుతున్నమాట, అమ్మ నీవెందుకు చచ్చిపోవాలి, నేను చనిపోయాను కదా చూడు, మీ అందరి కోసం నేనే చచ్చిపోయాను, నేనే చనిపోయాను, నువ్వు చనిపోవలసిన అవసరం లేదు, నా వైపుకు తిరుగు, పిచ్చివాడైనా నీ భర్తను బాగు చేస్తాను, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, నెమ్మది ఇస్తాను, వద్దు ఆ ప్రయత్నం ఆపి నా వైపుకు తిరుగు, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, శాంతినిస్తాను అని ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాటలు అమ్మగారితో మాట్లాడారో గుండె పగిలిపోయింది, హృదయం బద్దలైంది. వెంటనే ఆ ప్రయత్నం ఆపి, గమనించండి ప్రియులారా, మోకాళ్ళ మీద పడి ఏడ్చి, ప్రభువా ఇంకెప్పుడు పని చేయను, నా భర్తను బాగు చేయనైనా, శాంతి ఇవ్వనైనా అని చెప్పి కన్నీళ్ళతో క్షమాపణ కోరుకుని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఇంకెక్కడితో ఆ ప్రయత్నం మానేశారు. చివరికి గమనించండి, కన్నీటికి ఫలితముగా, ప్రార్థనకు జవాబుగా అద్భుతమైన కార్యాన్ని జరిగించి సెకండ్ టైం పిచ్చివాడుగా అయినటువంటి మా నాన్నగారిని దేవుడు బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా చేశాడు. హల్లెలూయా. సంతోషమైతే గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, మా నాన్నగారికి పిచ్చి నుండి ప్రభు విడుదలిచ్చి స్వస్థపరిచి రక్షించి దేవుని ప్రియమైన బిడ్డగా చేర్చుకున్నారు. మా అమ్మగారిని దేవుడు బాగు చేసి స్వస్థపరిచి మా అమ్మగారిని తన ప్రియమైన బిడ్డగా చేర్చుకుని రక్షణ ఆనందంతో నింపేశారు. ఆ రీతిగా మా తల్లిదండ్రులు రక్షించి మా కుటుంబంలో గొప్ప నెమ్మదిని, శాంతి, సమాధానం ప్రభు అనుగ్రహించారు. హల్లెలూయా.